అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు బంధు ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. సాగుకు వీలు లేకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న భూములకు రైతు బంధు సాయాన్ని నిలిపేయాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్కు పాత పద్ధతిలోనే ఎకరాకు 5,000 ఇస్తామన్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ సాయాన్ని 7,500కు పెంచుతామన్నారు. 2 సీజన్లకు కలిపి రైతులకు ఏడాదికి 15,000 రూపాయలను ప్రభుత్వం అందజేయనుంది. రైతు భరోసా పేరుతో ఈ పథకం అమల్లోకి తీసుకురానుంది. ధరణి పోర్టల్ ప్రకారం రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. కానీ వీటిలో 132 లక్షల ఎకరాలు మాత్రమే సాగులో ఉన్నాయి. సుమారుగా 19 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యంగా లేకున్నా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో నాలా కన్వర్షన్ కాకుండా ఉన్న భూములే ఎక్కువని తేలింది. అయితే ఈ భూములని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఇవి కాకుండా గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్న భూమి మరికొంత ఉంది. ప్రస్తుతం రైతు బంధు కింద ఎకరాకు 10,000 చొప్పున ఏడాదికి 1,900 కోట్లు ఆయా భూముల యజమానుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ సర్వేను వానాకాలం సీజన్లోపే పూర్తి చేసి అనర్హులను తొలగించనుంది. తద్వారా 2,850 కోట్లు ఆదా కానున్నాయి. ప్రస్తుతం రైతు బంధు కోసం ఏటా 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాని స్థానంలో రైతు భరోసాకు శ్రీకారం చుట్టి 19 లక్షల ఎకరాలను మినహాయిస్తే ఏడాదికి 19,800 కోట్లు సరిపోతాయన్న అంచనాలో ప్రభుత్వం ఉంది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా చెల్లిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో సుమారుగా 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో అర్హులెందరూ, అనర్హులెందరూ, ఎంపిక ఎలా చేస్తారు? కౌలుదారుకి ఇస్తే యజమానికి రైతు భరోసా నిలిపివేస్తారా, లేకపోతే ఇద్దరికీ ఇస్తారా అనే అంశాలపై స్పష్టత లేదు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.